హాయ్ ఫ్రెండ్స్, దేవుడున్నాడు ఏనుగు కథ ఇప్పుడు చెప్తాను. అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు, గజరాజు ఏనుగు. ఆ అడవిలో అన్ని జంతువులతో సంతోషంగా ఉండడానికి కారణం ఆ ఏనుగు. ఆ ఏనుగు ఏటికైనా కష్టం వస్తే తను ఆదుకునేది. వాటికి పండ్లు పొలాలు అందకుంటే కోసి అవి తెచ్చి అన్ని జంతువులకు పంచేది. అలా అన్ని దానిలో బాగా చూసుకునేది. అందుకోసం ఆ ఏనుగు అంటే ఎంతో ఇష్టంగా ఆ ఏనుగుని రాజుగా ఎన్నుకునేవి. అలా ఉండగా ఒకసారి పక్కన అడవికి పులి రాజు. ఆ పులి ఆ అడవిలో విచ్చలవిడిగా జంతువులను చంపి తింటున్నది. అక్కడి నుంచి కొన్ని జంతువులు వరుసగా ఏనుగు అడవిలోకి వచ్చాయి. ఆ పులి అక్కడే అన్ని వేటాడుతూ ఉండేది. అక్కడ ఒక రాజు ఆ అడవిని చూసి, ఆ పులి అడవి చాలా బాగుంది, ఈ ప్రదేశంలో నగరం నిర్మించాలని ఆ అడవిని ఖాళీ చేశాడు. ఆ రాజు ఖాళీ చేసి అక్కడ నగరం నిర్మించాలని ఆ పులిని వెంటాడాడు. ఆ పులి పారిపోయి ఏనుగు రాజ్యంలోకి వచ్చింది. ఇక్కడ జంతువులన్నీ చూశారు కదా. పులి దురాలోచన కలిగింది. ఈ అడవిని తన రాజ్యంగా మార్చుకొని తను ఈ రాజ్యానికి రాజు కావాలనుకుంది. కానీ దానికి ఇక్కడ ఏనుగు రాజుగా ఉందని తెలిసి దానికి చాలా ఆగ్రహం వచ్చింది. ఎలాగైనా ఏనుగుతో యుద్ధం చేయాలని ఆ ఏనుగును యుద్ధానికి పిలిచింది. ఏనుగు పులి మాటలు విని, నీతో నేను యుద్ధం చేయను, నువ్వు కావాలంటే నా రాజ్యంలో ఉండు, నీకు నచ్చినట్టు ఉండు, కానీ ఏ జంతువులకు హాని తలపెట్టకుండా ఉండు, మాకేం ఇబ్బంది లేదు అనింది. అందుకు పులి ఒప్పుకోలేదు. యుద్ధం చేయాల్సిందే అని అన్ని జంతువులు పులి మీదకి వెళ్ళబోయాయి. అప్పుడు ఏనుగు, ఆగండి, ఇది మా ఇద్దరి సమస్య, మీరు దూరంగా ఉండండి. సరే, యుద్ధం వద్దు, ఏమొద్దు, నువ్వే రాజుగా ఉండు, ఇక్కడ ప్రజల్ని బాగా చూసుకో అని చెప్పింది. అయినా పులి వినలేదు. నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నాకు ఆకలి అయితే నాకు నచ్చిన జంతువుని తింటానని కోపంగా అనేది. ఏనుగు ఇంకా ఏం చేయాలో తెలియక యుద్ధానికి సిద్ధపడింది. ఆ తర్వాత ఈ పులితో యుద్ధం చేయడానికి సిద్ధపడింది. రెండు యుద్ధం చేస్తున్నాయి. పులి దాని వాడిన గొర్రెలతో ఏనుగుని బరకసాగింది. ఏనుగుకి చాలా దెబ్బలు తగిలాయి, బలమైన దెబ్బలు తగిలాయి. పులి కన్నా ఏనుగుకి చాలా బలమైన దెబ్బలు తగిలాయి. ఇంకా తర్వాత నువ్వు ఓడిపోయావు అని చెప్పి ఏనుగుకు నిర్మించిన గుహని ఆ పులి స్వాధీనం చేసుకొని అందులో నివసించసాగింది. మిగతా జంతువులంతా ఏనుగును చూసి చాలా బాధపడ్డాయి. దానికి వైద్యం చేయడానికి ఒక తెలివైన కోతి దానికి తెలిసిన రకరకాల మూలికలు ఆకులు తెచ్చి ఏనుగుకి వైద్యం చేయసాగింది. వంట బోల్డని నీళ్లు తెచ్చి ఏనుగు తాపింది. మిగతా జంతువులు కూడా దేవుని ప్రార్థించసాగాయి. త్వరగా ఏనుగు కోలుకుండేటట్లు, దాని ఆరోగ్యం చక్కబడేటట్లు ఆ భగవంతుని ప్రార్థించసాగాయి. అన్ని జంతువులు ప్రార్థించసాగాయి. ఇంకా పులి ఈ రాజ్యం ఇంకా నాదే, ఇంకా ఏనుగు పని అయిపోయిందని అది ఇంకా మంచి జంతువును చూసింది. అందులో దానికి బాగా నచ్చిన ఒక గుర్రాన్ని వెంటబడింది, దాన్ని ఎలాగైనా తినాలని. అప్పుడు ఆ గుర్రం దాని భార్యని తప్పించుకోవడానికి పోయింది. అలా అయినా కానీ ఆ పులి విడిచిపెట్టలేదు. ఆ పులి గుర్రం మీద దాడి చేసింది. అలా తనకు నచ్చిన జంతువుని దాడి చేసి తినసాగింది. ఆ తర్వాత ఇవన్నీ దేవుని వేడుకుంటున్నాయి. ఏనుగు అంతా కోలుకుంటుంది. ఏనుగుకు గృహ నిర్మించిన ఆ ఎత్తైన పర్వతం పైన ఒక గుండు ఉండేది, పెద్ద గుండు. ఆ పులి ఇంకా అన్ని జంతువులను వేటాడి బాగా తిని ఆ గుహ ముందర ఒక బండ పైన పడుకుంది. ఆ కొండ పైన ఉండే గుండు నేరుగా వచ్చి ఈ పులి మీద పడింది. ఆ పులి తల పగిలి అక్కడికక్కడే చచ్చిపోయింది. అప్పుడు దేవుడున్నాడు, ఈ పులి పీడ విరగడి చేశాడు అని ఏనుగును త్వరగా కోలుకొని మళ్ళా తన రాజ్యానికి రాజు అవ్వాలని జంతువులని ప్రార్థించాయి.
అప్పుడు ఆ ఏనుగు కోలుకొని మళ్ళీ యథాస్థితిగా అడవి రాజుగా ఉంది. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ కథ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.